మీరు పుష్ప సినిమాలో వినింటారు శేషాచలం అని అది ఇదే. నిన్న మనం తిరుపతి వెళ్తున్నాం. మనము ఉండేది అన్నమయ్య జిల్లా కాబట్టి మనము వయా రాయచూటి, పీలేరు, కలకడ, బాక్రాపేట చెక్ పోస్ట్ ద్వారా వెళ్తాము. దారి మధ్యలో మనకు శేషాచలం అడవి కనబడుతుంది. అదే పుష్ప సినిమాలో చెప్తారు కదా శేషాచలం అడవి అని, అది ఇదే. ఈ అడవిలో ఎక్కువ చిరుతలు, నెమిళ్ళు, దుప్పిలు, అడవి ఎలుగుబంట్లు, పెద్ద పులులు ఎక్కువ కనబడుతుంటాయి. వృక్ష సంపద ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఎర్రచందనం ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. అది ఎక్కువ కొట్టకపోతున్నాడు, కానీ ఇప్పుడు ప్రభుత్వం బాగా చూసుకుంటుంది కాబట్టి పర్వాలేదు. వెళ్ళేదారిలో మంచి ఘాట్ రోడ్ ఉంటుంది. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి చూడదగిన లొకేషన్. మీరు ఎప్పుడైనా ఇవి రూట్లో వెళ్ళినట్టయితే మన వీడియో లైక్ చేయండి. ఎక్కువ వీడియో చూస్తున్నాను ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిరుపతి నెక్స్ట్ వీడియో పెడతాను. మంచి మంచి లొకేషన్ వెళ్ళాను, అన్నదానంగానే ఇవన్నీ. అలాగా మెల్లగా తిరుపతిలోకి ఎంతలేడం. దారిలో ఇదే బాక్రాపేట చెక్ పోస్ట్. అడవి మాత్రం కేక్గా ఉంటుంది చూడండి. మంచి లొకేషన్లు, పక్షులు, గిలుకలు, మంచి ఎంజాయ్మెంట్ వచ్చింది ఈ అడవి వల్ల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిన్న జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. చాలా బాధగా ఉంది. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి శాంతి కలగాలని కోరుకుంటాం. ఇలాంటి మళ్ళీ జరగకూడదని కోరుకుంటాం. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.